నమ్మకలుగా ప్రేమించిన మాట్లాడి కరుణగలిగిన సమయంలో మరోసారి విషయంలో కోసం ప్రార్థనలో గడపడానికి కృపగా దయచేయడానికి వందనాలు. ఇంతవరకు పాటల ద్వారా విధాపరచడానికి ఇచ్చిన శక్తిని బట్టి మహిమను బట్టి వందనాలు స్తోత్రాలు తెలుస్తున్నాము. జీవితాన్ని సహాయం చేయండి. కూడొచ్చిన కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. వారికి వారి కుటుంబాలను చేసుకున్నాము. ఉద్యోగాలను మరి పాటలను జీవితాశ్రయించి సహాయం చేయండి. వారి చేసిన వ్యాపారాలను జీవితాశ్రయించి సహాయం చేయమనుకుంటున్నాము. ఈ రాత్రి మరోసారి ప్రభువా ఈ మధ్య సహాయం కొరకే ప్రార్థిస్తూ ఉండగా ఇవే మాకు వాక్యం సహాయం అందించి తోడని నడిపించి సహాయం చేయమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాము తండ్రి. దేవునికి మహిమ కలుగును గాక. కూడొచ్చిన హృదయపూర్వక వందనాలు. దేవునికి స్తోత్రాలు. పాడతాము శరణం పల్లవి పాడతాం. ప్రార్థన వినుడి పాట మొదటి శరణాన్ని పాడతాం. ప్రార్థన వినుడి వాక్యం మనకు బోధించేటట్టుగా మనము ప్రార్థనాపూర్వకముగా కనిపెడదాం. కీర్తన గ్రంథము 65వ అధ్యాయము. కీర్తన గ్రంథము 65వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుతాం. ప్రార్థన ఆలకించువాడా అందరూ కలిసి చదువుదామా? మన దేవుడు దేవునికి మరి ఒక పేరు
ప్రార్థన ఆలకించువాడు. రైతులో మన దేవునికి మరి ఒక పేరు ప్రార్థన ఆలకించువాడు. మన దేవునికి ఎన్ని పేర్లు ఉన్నాయి? మన దేవునికి ఎన్ని పేర్లు ఉన్నాయి తెలుసా? ఆదికాండం నుండి ప్రకటన వరకు చూస్తే 7,000 పేర్లు మనకి కనబడుతూ ఉంటాయి. మీరు గమనించారో లేదో నాకు తెలియదు కానీ 7,000 పేర్లు మనకి కనబడుతూ ఉంటాయి. అబ్రహాము ఆగరును చేసుకున్న తర్వాత, అంటే ఆగరు దగ్గరికి వెళ్ళిన తర్వాత చేసుకున్నారంటే పిల్లవలేదని అనుకుంటారు. ముస్లిం అమ్మాయిని పంపిన తర్వాత ఇస్మాయిలు అనే కుమారుడు ఆమెకు జన్మిస్తాడు. బాగా అర్థం చేసుకోండి. ఇస్మాయిలు పెరిగిన తర్వాత ఇస్సాకు కంటే ఇస్మాయిలుని దేవుడు ఎక్కువగా ప్రేమించాడు. అంత మాత్రమే కాదు, అతనితో ఒక ఒప్పందాన్ని చేశాడు. ఇస్మాయిలు ఆగరు ఇస్మాయిల్ ఎత్తుకెళ్ళేటప్పుడు ఎత్తుకుని అరణ్య ప్రదేశానికి వెళ్ళి రాత్రి వేళ దూరాన్ని పడేసి ఏడుస్తూ ఉండగా ఆగరు దేవునికి మొరపెట్టలేదు కానీ ప్రార్థించలేదు కానీ ఆ బాలుడైన చిన్నవాని మొర దేవుడు ఆలకించాడు. రైతులా ఆ చిన్నవాడు పెట్టిన మొరను లేక ఆయన చేసిన ప్రార్థనను దేవుడు ఆలకించి నిన్ను గొప్ప జనముగా చేస్తానని వాగ్దానం ఇచ్చాడు. ఆ వంశం ముస్లిములుగా కన్వర్ట్ అయిపోయి మార్చబడిన తర్వాత వాడు దేవుడికి ఒక పేరు పెట్టాడు. ఏంటి అని అడిగితే అల్లాహ్ అనే పేరును నామకరణం చేసుకున్నాడు. అనగా దేవుడే సర్వాధికారి అని అర్థం వచ్చే వాక్యాన్ని మనము జ్ఞాపకం చేస్తా ఉన్నాం. మొట్టమొదట వారు దేవాది దేవుడైన యెహోవా పెట్టిన పేరు అల్లాహ్. పిల్లరా తరువాత ఆయన పేరు కొన్ని పేర్లు మీకు తెలియజేయాలని ఈ రాత్రి ఆలోచన చేస్తాను. ఎందుకంటే ప్రార్థన ఆలకించే దేవుడు ఆ పేరులలో 7,000 పేరులో ఇంక్లూడెడ్ ఒక పేరు ప్రార్థన ఆలకించే దేవుడు. తరువాత ప్రకటన గ్రంథానికి వచ్చేటప్పటికి ఆయన ఒక మంచి పేరు, చాలా పేరు ఉన్నాయి, వాటి చెప్పట్లేదు, ముఖ్యమైన పేరు తెలియజేస్తా ఉన్నాం. అల్ఫయు ఒమేగా. అల్ఫయు ఒమేగా అనగా మొదటి వాడును నడబడి వాడును జీవించువాడునై ఉన్నాడు. ఆయనకి మంచి పేర్లు ఆ ప్రకటన గ్రంథానికి పెట్టారు. కీర్తన గ్రంథం మొదటి వచనంలో చూసినట్టయితే ఆయన మొదటి పేరు కాపరి. ఏంటండి? కాపరి. చూడండి, రాత్రి ఆయనకు ఉన్న నామకరణం కలిగిన పేర్లను మీరు కొన్ని ధ్యానం చేస్తారు, తర్వాత వాక్యంలో పెడతారు. ఇది మనం నెమరు వేసుకున్నాం. 36 సంవత్సరాలు దాటిగా నెమరు వేసుకుంటూనే ఉన్నాం. యెషయా గ్రంథం 64 అధ్యాయం, యెషయా గ్రంథము 64 అధ్యాయము 8వ వచనంలో కుమ్మరి అంటే పేరు, మరొక పేరేంటి? కుమ్మరి. మంటిపై ఉన్న అధికారాన్ని పొందినవాడు. ఎందుకంటే భూమి ఆకాశములను సృష్టించిన ఒక మనుష్య కుమారుడుగా ఆయనకు కుమ్మరి అని పేరు పెట్టారు. అందుకే కుమ్మరి ఓ కుమ్మరి వాడా సృష్టికి కారకుడా అని అనుకోవాలంట. సృష్టికే ప్రధాన కాపరి, కారకుడు అనే విషయాన్ని మనకి తెలియజేస్తున్నాడు. కీర్తన గ్రంథము 18వ అధ్యాయము 2వ వచనంలో నేను నీకు కేడెమును అంటాడు. అనగా ఆయన కేడెము అనగా ఆరాధించువాడు లేక ఆశీర్వదించువాడు.
కేడమనగా భద్రతనిచ్చువాడు, రెండవదిగా ఆశ్రయాన్ని ఇచ్చేవాడు, మూడవదిగా రక్షకుడు. ఇంకా మనం ఆలోచన చేస్తే ఆయన మనకు తండ్రి. మనం ప్రార్థన చేసినప్పుడు కూడా ఏమని క్లోజ్ చేస్తాం? మనం ఈ మనవిని పరలోకపు తండ్రి ఆలకించు ప్రభువా, క్రీస్తు నామమున మేము ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఎవరికి మొదలు పెడుతున్నాం? త్రూ ప్రాపర్ ఛానల్స్ అంటారు ఇంగ్లీష్ వర్డ్. అనగా ఆయన త్రూ, ఆయన ద్వారా, క్రీస్తు రక్తము ద్వారా, క్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుడికి మనము మొరపెడుతున్నాం. ఎలా మొరపెడుతున్నాం? అబ్బా తండ్రి అని మనము మొరపెడతా ఉన్నాము. కనుకనే ఆయన తండ్రి దేవుడు. ఎప్పుడు చేస్తున్నాం? తండ్రి అయిన దేవుడి గురించి చాలా స్పష్టంగా ఆరాధన పొందేవాడు, భగవంతుడు. హీబ్రూ పదంలో ఎలోహీం, ఎలోహీం అని వాక్యం మనకి తెలియజేస్తున్నారు. అనగా యెహోవా ఘనత మహిమ గొప్ప రాజుగా మనకి ఆయన పేరు ప్రఖ్యాతులు గాంచిన దేవుడుగా మనకి కనబడుతూ ఉన్నాడు. మరొక మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే నిర్గమకాండము మొదటి 3వ అధ్యాయం 14వ వచనంలో అంటాడు, నేను ఉన్నవాడను అనువాడను, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను అంటాడు. నిజంగా ఆయన ఉన్నాడు. ఎందుకంటే ఉన్న దేవుడు అను దేవుడును. అందుకనే పాట మన పక్షంగా కట్టారు, ఉన్నాడు దేవుడు నాకు తోడుగా నన్ను విడువడు. ఆయన ఏ దేవుడు అంటే ఆయన పేరు? ఉన్నవాడు. పిల్లరా, ఆయన ఉన్నవాడు అనువాడనై ఉన్నాడు. ఇన్ని అర్హత ఉన్న దేవుడిని మనము కనీసం వారానికి 2 సార్లు అయినా దేవుడిని ఆరాధించలేకపోతున్నాం, ఆయన గణపరచలేకపోతున్నాం. ఆదివారము ఆరాధన విశ్వాసం అయిపోయింది కదా అంతే. ఎందుకంటే భయం. ఆదివారం వెళ్ళకపోతే, ఆదివారం ప్రార్థనకి వెళ్ళకపోతే ఏమైపోదు అనే భయం పోతే వస్తున్నారే తప్ప ఈ భయం ఏంటంటే భయం లేని కూడా బజార్లో గుడ్డెట్టిందంట. ఎక్కడ గుడ్డెట్టింది? దాని భయం లేదు. ఎక్కడైనా పెడతాం, దాని చాటు మాట అమ్మకూడదు. కనుకనే ఇలా భయం లేని కోడుగా మనం జీవిస్తున్నాము. శుక్రవారం పస్తాల్సిన అవసరం లేదు ఎవరికైనా. అంటే శుక్రవారం వెళ్తేంటి, వెళ్ళకపోతేంటి? 2-3 అవసరాలు అవసరమా? 10 మంది కావాలా నీకు కాంపోనెంట్ అవసరమా? నీకు స్వచ్ఛందంగా దేవుని శుక్రవారం వచ్చి ఆరాధించలేని స్థితిలో ఉంటున్నామంటే నిజంగా శుక్రవారం జబ్బు వచ్చింది అనుకోండి, వ్యాధి వచ్చింది అనుకోండి, బాధ వచ్చింది అనుకోండి, ఎన్ని వేల వచ్చైన హాస్పిటల్లో పడి గాబులు పడి దోమలు పుట్టి నా బాధలు పడి అక్కడ ఎదుగుతామే. ఆరోగ్యం ఇచ్చి దేవుడు ఆ సమస్తాన్ని మనకి శుభ్రంగా అనుభవించడానికి అన్ని హంగామాలు మనకిస్తే దేవుడి సన్నిధిలో గడపలేని స్థితిలో ఉంటున్నామేమో. ఎందుకు ఈ సమస్య, ఎందుకు ఈ బాధ, ఎందుకు వేదన అంటే కనీసం దేవుని సన్నిధిలో 3 గంటలు కూర్చోలేకపోతున్నామే. అప్పుడు సులోమాను భక్తుడు అంటాడు సామెతల గ్రంథంలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన పరిశుద్ధ దేవుడు అంటాడు. 9వ అధ్యాయం 10వ వచనంలో ఆయన పరిశుద్ధ దేవుడు. ఇంకా నేను రెఫరెన్స్లు అంతా చదివించట్లేదు, మీకు ముఖ్యంగా రెఫరెన్స్ ఇస్తున్నాను అంతే. మీరు గృహం దగ్గర పరిశోధన చేస్తారని స్వచ్ఛమైన ప్రాముఖ్యమైన వాక్యాలను చెప్పేస్తున్నాం అనుకుంటూ ఉంటున్నారు చాలా మంది సంఘాలలో. ఇవి మనము చెప్పిన వాటిని మనము సాధించుకొని గృహం దగ్గర మనం నెమరవేసుకుంటే చాలు. అసలు మనకి ఎంత వాక్యాన్ని దేవుడు అందిస్తాడో మనకి తెలియదు. ఆయన పరిశుద్ధ దేవుడు అంటాడు, ఆయన పరిశుద్ధ దేవుడు అంటాడు. అదే శ్రీరంగంలో అంటాడు, నేను పరిశుద్ధుడను పరిశుద్ధుడను పరిశుద్ధుడను. దోతలతో భక్తులతో ఒకడబడుతున్నాడు. రెక్కలు సాచి 2 రెక్కలు ముఖం కప్పుకొని 2 రెక్కలు
కెరూబులు అంటే కెరూబులు అనగా దేవదూతలు, శరాపులు అనగా మహాదూతలు. నేను గమనించిన విషయాలు చాలా సందర్భాలు కావాలి యూట్యూబ్లో పెడతా. కెరూబులు అనగా దూతలు, శరాపులు అనగా మహాదూతలు, ప్రాముఖ్యమైన దూతలు. కెరూబులు శరాపులు, కెరూబులు శరాపులు, కెరూబులు శరాపులు అనే అంశం మీద 24 ప్రసంగాలు చేశాను నేను. చాలా దిగులు నేను 36 సంవత్సరాల సర్వీస్లో 24 ప్రసంగాలు చేశాను. ఓన్లీ దూతల గురించే. గాబ్రియల్ దూత ఉంది, లూసిఫర్ అనే దూత. లూసిఫర్ అనే దెయ్యం అంటాం కనుక ఒకప్పుడు అది కూడా దేవుని దగ్గర ప్రత్యేకమైన శరాపులలో ఒక దూత. దాన్ని ఏం చేసిందంటే హెచ్చించుకుంది. నేను సీనియర్ని సంకలు అనుకుంటాం కదా మేము ఎప్పుడు ఇంకోమంటామే సీనియర్ మా మాట్లాడలేదు అయినా మరి అది రావట్లేదు పని పడు లేకుండా పంప తిరిగే పని కాదు. మరి ఆ టైం దేవుని దగ్గర గడపడమే మాకు పని. దేవుని దగ్గర ఎంతసేపు గడిపితే అంత సంఘాలకు ఆశీర్వాదం ఉంటుంది తప్ప పంపలంతా తిరిగి ఏ సోర్సు లేకుండా ఏ మాట లేకుండా. ఒక సోదరు 15 ఏమంటారు, శిష్యులను పంపిస్తూ ఒక మాట అంటారు చూడండి, శిష్యులను పంపిస్తూ మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ వేసుకున్నట్టు ప్రవర్తించకండి అని చెప్తూ శిష్యులకు ఆశీర్వాదాలు ఇస్తూ చక్కని మాట. నేను అక్కడ సేవకుల మీటింగ్లో ఒక ప్రసంగం చేశాను. దాని మీద ఒక గంట ప్రసంగం చేశాను. ఫస్ట్ వార్త అధ్యాయంలో చక్కని పాయింట్ ఎదురైన సేవకుల సదస్సులో నేను ఒక ప్రసంగం చేస్తాను. ఎలా ఉండాలో దాని గురించి చక్కటి ప్రసంగం చేశాను. ఏంటంటే లూకాసు వార్తలో లూకాసు వార్త 13వ వచనం. గోడల మధ్యకు మేము గొర్రెలను మొక్కినట్లుగా ఇక్కడ చూడండి 5వ వచనం చదువుదాం. త్రోవలో ఎవరికైనాను కుశల ప్రశ్నలు అడగవద్దు. మీరు ఏ ఇంట ప్రవేశించడం ఆ ఇంటికి సమాధానములు కాదని మొదట చెప్పి రావాలి. ఒకవేళ అతడు సమాధానకర్త అయితే అక్కడ నుండి మీకు సమాధానం అతని మీద నిలుస్తుంది. లేని ఏడాది మీకు తిరిగి వచ్చేస్తారు. జనాలు పాస్లో కుశల ప్రశ్నలు అడుగుతూ అక్కడెక్కడికో రోడ్డంట పోయేవాడు దానంట పోయేవాడిని 15వ ప్రశ్న. ఇది కుశల ప్రశ్నలు. సేవకుల పని కాదని విశ్వాసం ఏదో చెప్పుకుంటూ కానీ సేవకుల పని అది కాదు. సేవకుడు దేవుని దగ్గర ప్రార్థన చేసే నాకు 5 నిమిషాల సమయం ఉన్నా నేను మొక్కల మీద ఉంటాను. ఎక్కువ సమయం ఎప్పుడైనా రిలీఫ్ కావాల్సి వస్తే పైకి వెళ్ళి కొద్ది పైకి తిరుగుతూ ప్రార్థిస్తూ ఉంటాను. వీళ్ళగా ఆయన పరిశుద్ధుడు కనుకనే మనం ఏమై ఉండాలి, పరిశుద్ధులై ఉండాలని కోరుకుంటున్నాడు. అపవిత్రులుగా జీవిస్తూ దేవుని మందిరాన్ని దొంగలతో అక్కడ అంటే వ్యభిచారం చేసేటమే పాపం కాదండి. దేవుని ఆరాధించకపోతే పాపాత్ములం అంతే. నేను చెప్తున్నాను. దేవుని వాక్యం దావీదు గారు తెలియజేసిన ఆ మాట. అతడు యుద్ధ భూమిలో ఉండవలసిన దావీదు ఎక్కడున్నాడు, మిద్ది మీద తిరుగుతూ ఉన్నాడు. అది అపవిత్రము, పాపముతో లోకంలో గెలిపాడు కనుక శాపాన్ని కూడా తెచ్చుకున్నాడు. అందుకే నీ ఎదుట నేను పాపము చేయకుండా ఉండునట్లు నీ వాక్యము నా హృదయంలో ఉంచుకుంటాము అన్నాడు దావీదు గారు. అంటే దేవుని వాక్యం మనము మన హృదయంలో ఉంటే అదే గొప్ప ఆశీర్వాదం అండి. వాక్యానికి ప్రార్థనకు చాలా దగ్గర సంబంధం కలిగి ఉంటాం. భార్యాభర్తల కంటే ఎక్కువ సంబంధం దేవుని వాక్యంతో మనం హత్తుకొని ఉంటాం. అప్పుడే మన జీవితాలు సుఖ సంతోషాలతో వర్ధిల్లుతూ ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. ఏం చెప్తున్నాం?
పేరు గురించి ఆయన పరిశుద్ధుడు 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 అని చెప్పుకుంటారు. ఆయన ఒక పేరు. ఇంకో పేరు చెప్పరా, విచిత్రమైన పేరు, ఆయన పుట్టినవాడు, అదొక పేరు. ఆయన పుట్టినవాడు అనే మాట మనకి చాలా చక్కగా కీర్తనలో 42వ అధ్యాయం 2వ వచనంలో మనకి కనబడుతూ ఉంటుంది. ఆయన పుట్టినవాడు, మనం జన్మించిన వాడు. చాలా తేడా తెలుసు. ఆయన పేరుకి కాకుండా అంటే నేను చెప్తున్నాను, ఆయన పుట్టినవాడు. ఆయన ఇంకా చూసినట్టయితే ఆయన ప్రభువు అనే మాట కూడా మనకి తెలియజేస్తుంటాడు 35 కీర్తనలో. తర్వాత కీర్తన 65 వచనం ఇప్పుడు చదువుతాం కదా, మనం ఇక్కడికి వచ్చేద్దాం. కీర్తన ప్రార్థన ఆలకించువాడు. దేవుని పేరులో అది ప్రాముఖ్యమైన పేరు. ఇంకా చాలా పేర్లు ఉన్నాయి, అన్ని నేను చెప్పాలంటే చాలా ఉన్నాయి. గొప్ప దేవుడు, ఉపదేశకుడు, మహాదేవుడు, మహాబుద్ధుడు, చాలా పేర్లు ఉన్నాయి. వాటంటే కలిపి మనం ధ్యానం చేయడానికి సమయం కాదు. కానీ మీరు దేవుడు పెట్టారా, ఆయన ఏమైనాడంట, మనకు ఒక పేరు నామకరణం చేశాడు. ఏంటంటే ఆయన ప్రార్థన ఆలకించువాడు. ప్రార్థన ఆలకించువాడు దేవుడికి ఉన్న పేరులో ఇది ప్రాముఖ్యమైన పేరు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము వ్యక్తిగత ప్రార్థనలో మనం 3 విషయాలు మనం జ్ఞాపకం చేస్తున్నాం. వ్యక్తిగత ప్రార్థన విషయాలకు వస్తే ప్రార్థన పుస్తకంలో ఫిలిప్పీ అపోస్తుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ 4వ అధ్యాయం 6-7 వచనాలు, దేవుని చింతపడదు కానీ ప్రతి విషయంలో ఎన్ని విషయాలు అన్నాడు, కొన్ని విషయాల్లోనే ప్రార్థన చేయండి అని ఎక్కడ బైబిల్ గ్రంథంలో పరిశుద్ధ గ్రంథంలో కనపడారు. ప్రతి విషయంలో అంటే ప్రతి విషయంలో అంటే ఏ పని మొదలెట్టినా, ఏ పని ఎండింగ్ చేసినా, పూర్తి చేసినా ప్రతి విషయంలో ప్రభువు ఏం చేయాలి, ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములని, మీ బాధలు, మీ వేదనలు దేవునికి మాత్రమే చేయండి. ఏదో భయపడిపోతుంది, ఏదో సమస్య వచ్చేస్తే అయ్యి బాబు ఇది జరుగుతుంది, అలాగే మాకు అర్థమేంటి, మా బాధలేంటి, మా అగవచ్చి పడిపోతాయేంటి, నేను ఎంత భక్తిగా ఉంటున్నాను, ఎంత విశ్వాసంగా ఉంటున్నాను. విశ్వాసం అయితే, నిజమైన విశ్వాసం అయితే నిశ్చయించాలి. దేవుడు ఎక్కడ ప్రతి విశ్వాసంలో సుఖంగా ఉంటారు, మీరు క్షేమంగా ఉంటారు అనే సందర్భాన్ని తక్కువ టైంలో మనం చూస్తూ ఉంటాం. 1 టైం 90% అంటే 9 సార్లు మనం శ్రమ అనుభవించాలి. మీరు శ్రమ అనుభవించకపోతే మీరు చేతకాని వారు అంటారు. చేతకాని వారు శ్రమ వచ్చిందంటే నీ విశ్వాసాన్ని బలపరుచుకుంటున్నావంటే, నీ విశ్వాసాన్ని దృఢపరుచుకుంటున్నావంటే, నీ మీద శ్రమ వచ్చినప్పుడు దేవుడు నీతో ఉన్నాడు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదుమా. శ్రమ వచ్చినప్పుడు నాతో దేవుడు ఉన్నాడు, శ్రమ వచ్చిన నాతో దేవుడు ఉన్నాడు అనుకుంటా ఉంటారు. ఆ శ్రమలలో నుండి రెట్టింపు ఆశీర్వాదాలు యోగుకు ఇచ్చాడు. ఏమిచ్చాడు? శ్రమ అనుభవించిన తరువాత యోగు ఎంత ఆశీర్వదించబడ్డాడు. ఆకలి చదవండి, ఉన్న వాటిలో రెండేసి మొక్కలుంటే 2 ఆశీర్వాదాలు పొందాడు. అది అధికముగా యోగు ఏం చేశాడంట, ఎన్ని ఆశీర్వదించాడు. ఆ చదవండి, 14,000 ఉండి ఎన్నుండి ఎన్ని ఆశీర్వదించబడ్డాడు. నాకది కావాలి. ఎన్నుండి ఎన్ని ఆశీర్వదించబడ్డాడు. నేను చదువుతాను చూడండి. 700 గొర్రెలు ఉన్నాయి. 700 గొర్రెలు ఉంటే 1400 గొర్రెలు చేశాడు. కింద భాగంలో ఫస్ట్ ఎక్కడ కనబడుతుంది. 3000 ఒంట్లుంటే ఏం చేశాడు, 6000 ఒంటెలు చేశాడు. 500 జతల ఎడ్లుంటే 1000 జతల ఎడ్లు చేశాడు. 500 గాడిదలు ఉంటే 1000 గాడిదలు చేశాడు. అది రెట్టింపు. ఆయన రెట్టింపు ఆశీర్వాదం
భక్తి ఎలా ఉండాలో మన విశ్వాసం ఎలా ఉండాలో ఇక్కడ మనం సంపూర్ణ భక్తియు మన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యమైనదిగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనలను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలెనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిది. ఇదేంట ఏది మంచిది? ఏది మంచిది అన్నాడు? దేవుని సన్నిధిలో విజ్ఞాపన ప్రార్థన చేయడం. విజ్ఞాపన ప్రార్థన చేయడం ఎంతో మంచిది. మన రక్షకుడు దేవుని దృష్టికి ఎలా ఉందంట? చాలా ఇష్టమైనది. ఆయనకి చాలా అనుకూలంగా ఉంది. నా బిడ్డలకి ఎంత చక్కగా ప్రార్థన చేస్తూ ఉన్నారు అని స్థితిలో మనము విడవలసిన వారమైనాం. 7 ప్రార్థనలో స్థిర సమాజంలో ఎందుకు ప్రార్థన చేయాలి అంటే ఆయనకి మంచిది కాబట్టి, ఆయనకు అనుకూలత కాబట్టి. 7 ప్రార్థన అంటే ఎంతమంది అంటున్నారు? 4, 5, 6. 7 ప్రార్థన ఎట్లన్నాము? కనీసం 7 మంది ఉండాలి కదా. సంఘం ఎంతమంది నుండి 7 లేకుండా ప్రార్థన జరగడం ఏమైనా న్యాయమా? న్యాయమా? వాక్యాలు ఎంతమంది ఉంటారు? మన మధ్యలో నలుగురు వెళ్ళకపోతే డబ్బులు వద్దామా? వద్దా? నేను వద్దామా? అప్పుడు మీరేం చేసేది? ఇచ్చేది. మీరు 7 ప్రాంతంలో 4, 5 వెళ్తే ఆ మీటింగ్ క్యాన్సిల్ చేసేసుకోండి. అది తప్పేం లేదు. ఒక చేతితో కుడి చేతితో పాపం చేసినప్పుడు కుడి చేతి నరికేసుకోండి అంటాడు. ఎందుకో తెలుసా? వంటి చేతితో పరలోకం అంటారు తెలియదా? ఎందుకంటే పాపం చేసింది కాబట్టి దీన్ని విడిచిపెట్టాను అనుకో. వంటి చేతితో వంటి కథతో పరలోకం వెళ్ళటమే తెలియదు అన్నాడు. 7 లేనప్పుడు ప్రార్థన క్యాన్సిల్ చేసుకుని మరొక వారం పొడిగించుకోండి. 4 ప్రార్థన చాలా సమాజంలో నేను చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నాడు? అపోస్తలులను ఒక క్రమ పద్ధతిలో దేవుడు నడిపించాడు. క్రమ పద్ధతిలో ఎంతమందిని ఏర్పాటు చేసుకున్నాడో చాలా చక్కగా వాక్యాన్ని మనకి బోధిస్తూ ఉన్నాడు. కనుకనే మనము ఏం చేస్తున్నాము? ఏదో ఇష్టం మనిషిపైన అంతే ఒక బాధ్యత లేదు. ఒక ఆ దేవునిలో ఒక ప్రణాళిక లేకుండా జీవిస్తూ ఉన్నాము. కనుకనే అంటాడు ఆయన మంచిది, మన రక్షకుడైన దేవుని దృష్టికి అనుకూలమైనదిగా ఉండాలి అని వాక్యం తెలియజేస్తుంది. వ్యక్తిగత ప్రార్థనలో మనము చాలా విషయాలు కొన్ని మొదటి 2-3 విషయాలకి నేను ముగిస్తాను. మనం దేవుని సన్నిధిలో ఒక ప్రత్యేకంగా ఉండాలి. మనలో వ్యక్తిగత ప్రార్థన ఏంటి? వ్యక్తిగత ప్రార్థన ఏంటి అనేది వ్యక్తిగతంగా మనం స్వతంత్రంగా మనం ప్రార్థన చేసినప్పుడు విజయాన్ని పొందితే అది వ్యక్తిగత ప్రార్థనలో విజయం చేకూర్చినట్లు. నా ప్రార్థన దేవుడు విన్నట్లు. 7 ప్రార్థన అయిపోయినప్పుడు 7 వారాల్లో ఆ లాస్ట్ వారం అయిపోయిన తర్వాత ఆదివారం వస్తుంది కదా. ఆదివారం ఏం చేయాలి? 7 దినాలు 7 వారాలు చేసిన ప్రార్థనకు దేవుని మందిరంలో ఆదివారంలో మనం ఏం చేయాలి? సాక్ష్యం ఉండాలి. ఉపయోగం లేదని సాక్ష్యం చెప్పకపోతే సాక్ష్యం ఇచ్చేదా మన స్వామి యేసు దేవుడు సాక్ష్యం ఇచ్చేదా. సాక్ష్యం అనగా కఠిన విలీన సంగతులు తెలుపుతే దేవుని స్తోత్రం. కఠిన విలీన సంగతులు మనం చేసిన వేరు ఆ 7 వారాలు అయిపోయిన తర్వాత ఆదివారం చెప్పలేదనుకోండి సాక్ష్యం 7 వారాలు నిష్ప్రయోజనమే. ఆ విషయంలో పోతే ఎటువంటి సందేహం లేకుండా దానిని ఎగ్రీ అయ్యా లేక దాన్ని ఏమంటారంటే దాన్ని అంగీకరించాలి. మరి సాక్ష్యం 7 వారాలు జరిగిన తర్వాత మీ కుటుంబాల ద్వారా సాక్ష్యం చెప్పగలుగుతున్నారా? మాకు ఇది జరిగిందని. ఇలాగే మొక్క
ఏమవుతుందో చెప్తుంటాను నేను. ఎవరు బాధ వేసినా నా దేవుడు నాకు ఏం చెప్తుందో చెప్తాను. బాధపడండి, బాధపడకపో. ఇక్కడ మాట మనం జ్ఞాపకం చేసుకుంటే యెషయా 59 అధ్యాయంలో అంటాడు. యెషయా 59 అధ్యాయంలో రక్షింపనేరకున్నట్టు ఎక్కువ హస్తము పొగట కాలేదు, విననేరకూడనట్టు ఆయన దేవుడు మనం రాలేదు. అంటే మన ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన ఏమవుతుందంట, ఆయన చెవులు మందము కాలేదు, వింటూనే ఉంటాడు. ఈ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చును, ఈ పాపములు ఆయన ముఖమును మీకు మరుగు వచ్చాను కనుక ఆయన ఆలకింపకున్నాడు. ఏం చేస్తున్నాడంట, మన దోషాలు మన పాపాలు మనకేమవుతున్నాయి, దేవునికి మనకును అడ్డుగా ఉంటున్నాయి. కనుకనే ఆయన వింటలేదంట, మీ చేతులు రక్తము చేతను మీ వేళ దోషము చేతను అపవిత్రపరచబడినవి, మీ పెదవులు అబద్ధమాడుతున్నవి, మీ నాలుక కీడును బట్టి మాట్లాడుతున్నాయి. చూడండి, దేవునికి మాకు అడ్డుగా ఎందుకు వస్తున్నాయి అంటే మన నోరు, మన నాలుక సరి అయినది లేదు, సరి అయినది లేదు. సర్పసంతానమా రాబో ఉత్తరంలో వచ్చి నీకు బుద్ధి చెప్పిన వాడెవడు అక్కడ సర్పానికి ఎన్నాళ్ళుంటాయి అంటే మనుషుడు కూడా దేవుడు ఒకేదానికి ఇచ్చాడు, రెండు నాలుగులే. అంటే ఆ మాట ఎదిగిద్దరు అంటే సర్పంలాగా నువ్వు జీవించవు, రెండు నాలుగు ఉన్నాయి, దానికి ఎక్కువ అవకాశం ఉన్నట్టు ఆడుతూ ఉంటుంది. నీకు ఇచ్చింది ఒక నాలుగే, అవును అంటే అవును, కాదంటే కాదంటే. అందుకే నాకు నీతిని బట్టి ఎవడను సాక్ష్యము పలుకుతాడు. చూడండి, సాక్ష్యం ఏంటంట, సాక్ష్యం ఏంటంట, నీతిని బట్టి మనం సాక్ష్యము పలకాలి, సత్యమును బట్టి ఎవడను పలుకుతాడు. అందరూ వ్యర్థమైన దాన్ని నమ్ముకొని మోసపు మాటలు పలుకుతురు, చెడుగును గర్భము ధరించి పాపము తందురు. చెడుగును ఏంటంట, గర్భము ధరించి పాపమే అంటాం. మనము మోసపు మాటలు, మోసపు తలంపులలో మనము ఉండడం పవిత్రమైన ఒక భర్తకు భార్య అయ్యావు. నీవు నీ భర్త ఎడల ఎంత నమ్మకం ఉన్నావు, అంతకంటే ఎక్కువ దేవుని ఎడల నమ్మకం ఉంచాలి. అంతకంటే ఎక్కువ దేవుని ఎడల మాకేముందంటే మేము రాలేకపోతున్నాం, మాకు నేర్చుకోండి, మాకు మోకాళ్ళు నొప్పులు, మాకు తలపోటండి, మాకు పొగరండి, మాకు బీపీ ఉందండి, రాలేకపోతున్నాం, కూర్చోలేకపోతున్నాం. అబద్ధ సాక్ష్యం కలగొద్దు. గాడిద అనుకుందంట, దేవుడు అన్ని సృష్టించిన తర్వాత గాడిద అనుకుందంట, గాడిద అంటే తెలుసు కదా, అన్ని జంతువుని చక్కగా దేవుడు చేశాడు. బాగా అర్థం చేసుకోండి మాట, అన్ని జంతువులు చక్కగా చేశాడు, నన్నే నీచమైనదిగా చేశాడు. అన్ని జంతువులను, ఆకాశ పక్షులను, మనుషులను, సృష్టి అంతటిని దేవుడు వాడుకున్నాడు, కానీ నన్ను మాకు దేవుడు వాడుకోలేదు. ఎంత అన్యాయం చేశాడు దేవుడు అనుకున్నాడు. ఎవరు అనుకుందే, గాడిద అనుకుందంట. ప్రభు ప్రతి వారిని పని వరకు తెప్పించాడు. మన అందరినీ అని పని ఉన్నాము, ఆ పని వరకు తెప్పించారు. సుమా మనం అనుకున్నాం కాదులే, ఆ సువార్త పని మాది కాదు, ఆ చర్చి కడగడం మాది కాదు, కుర్చీ రేగడం మాది కాదు, పరిచయం చేయడం మాది కాదు అనుకుంటాం. కానీ ప్రతి వారిని దేవుడి పని నిమిత్తం పుట్టించాడంట. గాడి మా కాదు చచ్చిపోయిందంట. ఏమైంది అనుకున్న గాడిద, నన్ను వాడుకోలేదు దేవుడు, అన్నిటినీ వాడుకున్నాడు అనుకున్న గాడిద చచ్చిపోయిందంట. చచ్చిపోయి కుళ్ళిపోయి భూమిలో దాని ఎముకలన్నీ మూసివేయబడ్డాయంట. ఒకనొక దినాన్ని అదే ఎముకలు
ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, ఎలా వాడుకున్నాడు? ఎక్కడ వాడుకున్నాడు? సంసోనును ఫిలిష్తీయులు చంపడానికి వెళ్ళినప్పుడు అతనికి ఏమీ దొరకలేదు. 1000 మందిని ఎటా టైంలో భూమిని తడవగానే భూమిలో నుంచి ఒక ఎముక బయటకు వచ్చిందంట. ప్రైజ్ ది లార్డ్. ఆ ఎముకలు గాడిద ఎముక. నన్ను ఎవ్వరూ వాడుకోలేదు అనుకున్న ఎముకలు దేవుడు వాడుకోలేదా? ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. ఫిలిష్తీయులు ఎటా టైంలో యుద్ధానికి వచ్చారు. 10,000 మంది ఎటా టైం వస్తే ఈ శాంసోనుకు ఏమి తోటలేదు. ఎలా చెయ్యాలి? ఇంతమందిని ఎలా చంపాలి? ఒక్కడే ఉన్నాడు దేవుడి పక్షాన. దేవుడు ఒక దెబ్బ ఉంటాడు. సంసోను భూమి మీద పడ్డాడు. వెంటనే భూమి మీద తడవగానే భూమిలో ఒక గాడిద ఎముక బయటకు వచ్చిందా? చదువుతామా? న్యాయాధిపతుల గ్రంథము అప్పుడు సంసోను గాడిద దవడ ఎముకతో కుప్పను 2 కుప్పలను నేను చంపేస్తాను. చెప్పండి. హల్లెలూయా. ఒక కుప్ప ఏంటి, 2 కుప్పలు కూడా వేసాడని చంపేస్తున్నాడు. ఏ చోట చెప్పాడంట? గాడిద దవడ ఎముకతో చంపేశాడు. ఎంతమంది చెప్పాడు? 1000 మందిని చంపాడండి. కట్టాటలో ఒక గాడిద ఎముకతో 1000 మందిని చంపాడు. గాడిదను ఏమనుకుంది? వాడుకుంటుంది. చనిపోయిన గాడిద ఎముకను కూడా దేవుడు వాడుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎంత గొప్ప దేవుడు అండి. 16వ అధ్యాయంలో మనం చూస్తే ప్రియులారా, ఎంతగా వాడుకున్నాడు ఆ సంసోను. భ్రష్టుడుగా పాపంలో లోకంలో ప్రార్థన విడిచిపెట్టేసి, భక్తిని విడిచిపెట్టేసి, విశ్వాసాన్ని విడిచిపెట్టేసి తెగిన పడ మీద పడుకుని భ్రష్టుడైపోయిన శాంసోను అనేది మార్చుకున్నట్టుగా కూడా వాడుకోగలిగాడు. ప్రైజ్ ది లార్డ్. 16వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. అప్పుడు ఫిలిష్తీయులను పట్టుకుని అతని కన్నులు పొడదీసి గాజాకు తీసుకొని వచ్చి ఇత్తడి సంకెళ్ళ చేత అతన్ని బంధించాడు. ఎప్పుడు? అతడు శక్తిని కోల్పోయాడు. 1000 మందిని ఎక్కడైనా చంపేసిన అంత బలార్జుడైన శాంసోను తీసుకొచ్చి ఎక్కడ చేశారంట? గాజాకు ఒక దేవతా స్తంభాలకు కట్టి పడేశారు. అంత ఉన్నత స్థానంలో మనల్ని ఉంచితే మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయకపోతే, దేవుని సన్నిధిలో గడపకపోతే నా స్థితి అదే. ఏంటా స్థితి? అతని గాజాకు కట్టి పడేస్తారు. ఎక్కడి సంఖ్యల దేవతలను బంధించారు. ఆ గుడి స్త్రీ పురుషులతో 27వ వచనం పడతాం. ఆ గుడి స్త్రీ పురుషులతో నిండి ఉండెను. ఫిలిష్తీయులు సర్దారులు అందరూ అక్కడ ఉండేది. వారు సంసోనును ఎగతాళి చేయగా గుడి కప్పు మీద స్త్రీ పురుషులు రమారమి 3000 మంది చూస్తుండగా అప్పుడు సంసోను, యెహోవా మా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకోమని, యెహోవా దయచేసి ఒక్కసారి మాత్రమే నన్ను బలపరచమని నా 2 కాళ్ళ నిమిత్తము ఫిలిష్తీయులు ఒక్కసారి దండించి పడ తీసుకోలేమని యెహోవాకు ప్రార్థన చేయగా. ప్రైజ్ ది లార్డ్. ఏం చేశాడు ఆయన? లాస్ట్ మూమెంట్లో నేను చనిపోయినా పర్వాలేదు కానీ ఈ 3000 మంది పైపడి అన్య దేవతలను పూజించేవారు, నా కళ్ళు పీకేసిన వారు, నన్ను ఎగతాళి చేసిన వారు ఒక్కసారైనా చంపాలి అని దేవునికి ప్రార్థన చేస్తే మరలా శాంసోనుకు దేవుడు అతడు వ్యక్తిగత ప్రార్థన సుమాన్ని ప్రథమంలో చేయలేదు, సంఘంలో చేయలేదు, జనాల్లో చేయలేదు. వ్యక్తిగత ప్రార్థన చేశాడు. అతని వ్యక్తిగతముగా ప్రార్థన చేశాడు. కళ్ళు పడేసేసిన తర్వాత వెంటనే దేవుడు అతనికి ఏమిచ్చాడు? శక్తినిచ్చాడు, బలాన్ని ఇచ్చాడు. 2 స్తంభాల మధ్య ఒకేసారి లాగితే ఎంత వచ్చేసుకోరంట? ఇంచుమించు 3000
స్తుతి చేయాలి. స్తుతి స్థితిని మారుతారు, మన స్థితిగతులను మారుతారు. స్తుతి లేనిదే మనము ఏమీ దేవునికి మొరపెట్ట ఏమి జరగదండి. ఒక ఇంటికి వెళ్ళాం, అర్జెంటుగా చుట్టాలు వచ్చారు, పంచదార కావాలి. అక్కడికి వెళ్ళేమంటాం, అంటే ఎప్పుడు అయ్యో బరికి అంత మంచి దాంట్లో ఎక్కడెక్కడ కానీ పొగడా. దేవుడిని మనం ఏం చేయాలి? స్తుతిగతను మనము స్తుతి చెల్లించాలి. దేవుడికి స్తోత్రం. ఏం చెల్లించాలి మనం? స్తుతుల మధ్యలో వాసం చేసి ఎందుకంటే రక్షించబడిన నాటి నుంచి కాకపోయినా పోనీ ఒక 10, 7, 5 సంవత్సరాల నుంచైనా అన్ని వాగ్దానాలు తెలుసు అంటర్వాక్యంగా చెప్పగలరా? కొన్ని 5 సంవత్సరాల వాగ్దానాలని చెప్పగలరా? అసలు ఈ సంవత్సరం వాగ్దానాన్ని ఏమంటే చూపలేదు, బైబిల్ చదువుకుంటా ఉంటాం అంతేనా? ఇరవై 24 సంవత్సరాల నుంచి నా వాగ్దానాలన్నీ కంటత వాక్యం ఉన్నాయి. 12 సంవత్సరాలు వస్తే నేను మర్చిపోయాను. ఎందుకంటే మా అమ్మగారు తీసేవారు, చదివేవారు, మాకు వినిపించేవారు ఆ వాక్యం. ఇలా దేవుడిని ఎలా స్తుతించాలి? యాహాను ఏమన్నాడు? ఎలా స్తుతించాలన్నాడు? యాహాను 4:24 చూస్తే ఎలా స్తుతించాలంటాడు? దేవుడు ఆత్మగనుగా ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన ఆరాధించాలి అన్నాడు. ఆత్మతోనూ సత్యముతో ఏదో స్తుతులు చదువుకోవడం గొప్పతనం కాదు, కానీ ప్రతి స్తుతికి ఒక అర్థం ఉంటుంది. అందుకే స్తుతులు ఎక్కువ చదవండి అంటూ ఉంటాం. శ్రీ సమాజంలో స్తుతులు చదవండి. ఒక ఈ సంవత్సరంలో ఏదో టైంలో దేవుడు నాతో మాట్లాడితే స్తుతులకు ఒక ప్రత్యేక స్థానం, ఒక 10 నిమిషాలని ఇవ్వాలని ఆశ కలిగి ఉన్నాను. ప్రభు మొదలుపెడుతున్నాను, ఎప్పటి నుంచి ప్రారంభించాలి, ఏ కుటుంబం నుంచి ప్రారంభించాలని నా అందరికీ ప్రభు దగ్గర మొదలుపెడుతున్నాను. బైబిల్ చూసారా? ఏమంటే తెలుసా? స్తుతులు ఉంటాయి, సాతాను ఎదిరింపులు కూడా ఉంటాయి. ఒకడు వచ్చి స్తుతులు చెల్లిస్తారు, ఒకడు వచ్చి సాతాను ఎదిరింపులు చెల్లిస్తుంటారు. ఉన్నాయా? స్తుతులు ఉంటాయా? ఒక ఆవిడ స్తుతులు చేస్తుంది, ఒక ఆవిడ ఏం చేస్తుంది? సాతాను ఎదిరింపులు చేస్తూ ఉంటుంది. ఇవి కొంత వర్ష సైకిల్, దేవత సైకిల్ చాలా ఆలోచన చేసి పెట్టారు. ఇవి వాటి వల్ల కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. ఇది మాకు శ్రీకృష్ణ
నడుపుతాం అంటే నడపాలనేది ఒక కట్టుబాటే కాదు, కార్యక్రమాలు నడుపుకుంటాం అంతే. సాధ్యంగా పక్ష సవాసం పాడుకుంటాం, నూతన కార్యక్రమంలో నడుపుకుంటూ ఉంటాం. భక్తులు ఎత్తించారు కనుకనే. కనుక మనం దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మలోను సత్యములోను వ్యక్తిగత ప్రార్థనలో మనం జ్ఞాపకం చేసుకొని ఈ మాట మాకు కంపల్సరీగా ఈ రిఫరెన్స్ మాత్రం అర్థం చేసుకోండి. మీ వ్యక్తిగత ప్రార్థనలో ఇది స్తుతులు చెల్లించిన తర్వాత ఈ వాక్యాన్ని చదువుకున్న తర్వాత మీరు వెంటనే ప్రార్థనలో ఆరాధనలో పెట్టుకోండి. ఆరాధనకు స్తుతికి దేవుని వాక్యానికి చాలా దగ్గర సంబంధం ఉంది. వ్యక్తిగత ప్రార్థనకు ఒక ఆయన చేశాడు, చాలా భక్తుడు ఎవరుతాడా అడిగాడు, మళ్ళా ఎక్కడ పోయాడు, సముద్రం మట్టానికి పోయాడు, చేప ఎక్కేసింది, మళ్ళా గుడ్డికి గట్టుకాడుకొని ఎక్కేసింది. మళ్ళా ఎక్కడి నుంచి ప్రార్థన చేశాడు? వ్యక్తిగత ప్రార్థన ఎక్కడి నుంచి చేశాడు తెలుసా? ఎక్కడ చేశాడండి? నేను ఉపద్రవ్యములో ఉన్నాను అని దేవుని ప్రార్థన చేశాడు. ఎక్కడ ఉంటుంది? మొదటి వచనాలు మత్స్యపు కడుపులో నుండి యెహోవాకు ఇలా ప్రార్థించాను. ముందే లేదా అంటే ఎవరికి ఇచ్చావు? నీ అక్కకి ఇచ్చావా? అది చదువు, అది చదువు. మత్స్యము కడుపులో నుండి యెహోవాకు ఎలాగూ ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన, అది వ్యక్తిగత ప్రార్థన. శాంసం చేసింది వ్యక్తిగత ప్రార్థన. రెండవది యోనా చేసింది వ్యక్తిగత ప్రార్థన. యాకోబు చేసింది వ్యక్తిగత ప్రార్థన. అబ్రహాము చేసింది వ్యక్తిగత ప్రార్థన. ఇస్సాకు చేసింది ఒక వ్యక్తిగత ప్రార్థన. వాటన్నిటిని చూస్తాను అప్పుడు పదైతుందని ఊహిస్తున్నా. ఇవన్నీ చెప్తాం అనుకున్నా, కనపడైపోయింది. ఇక్కడ యోనా కూడా వ్యక్తిగత ప్రార్థన చేస్తాడు. వ్యక్తిగత ప్రార్థన అంటే ఏంటన్నా మీకు? ఒంటరి ప్రార్థన, నీ కుటుంబం దగ్గర చేస్తున్న ప్రార్థన. సంఘపు ప్రార్థన వేరు, వ్యక్తిగత ప్రార్థన వేరు. చాలా ప్రార్థనలు ఉన్నాయి. కూర్చునే ప్రార్థన వేరు, నుంచునే ప్రార్థన వేరు, మోకరించే ప్రార్థన వేరు. ఇంచుమించు 23 ప్రార్థన అంశం మీద నేను కాంప్లీట్ చేస్తాను. మీకు ఇచ్చాము ఒక సంవత్సరం పడేసుకుంటారు. కింద పెట్టి 12 మెట్లతో కట్టబడిన చక్కగా నిర్ణయాన్ని చేసి ఇస్తాం. ఎక్కడో పడేస్తారు. ఇది వ్యక్తిగత ప్రార్థన. ఎవరు చేశారు? యోనా చేశాడు. యోనా చేశాడు వ్యక్తిగత ప్రార్థన. ఎక్కడ చేశాడు? దేవుడి మాట వినకుండా దేవుడు వెళ్ళరా బాబా ప్రార్థన మందిరంలోకి వెళ్ళి కదా వాక్యం చెప్పడం, ప్రార్థన ప్రార్థన చేయాలంటే అక్కడికి వెళ్ళకుండా ఏం చేశాడు? ఆ దేశం ఆ ప్రాంతం నశించుకోకుండా నా గురించి ప్రకటన చేయరా బాబా అని పంపితే ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళిపోయాడు. చెప్పండి, ఆయన ఎక్కడ వెళ్ళమంటే ఎక్కడికి వెళ్ళిపోయాడు? చెప్పండి, మొదటి వచ్చిన ఎక్కడ కనపడుతుంది? యోనా గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఎక్కడ వెళ్ళమన్నాడు? నినివే మహాపురమునకు వెళ్ళి అక్కడ నా కొరకు నీవేం చేయాలి? ప్రకటన చెయ్యి అంటే ఈడే చేశాడు. ఆయన ఎవరండి? ఆయన ఎవరు? వాడు పండబాబు గారు, బాబు గారు అనంటుడు కాదు. అనంటుడు కాదు, ఆయన భక్తుడు, గొప్ప భక్తుడు. యోనా గారి మాటల గొప్ప భక్తుడు. అలాంటి భక్తుడు ఎక్కడికి వెళ్ళమని ఎక్కడికి వెళ్ళాడు? దేవుని మందిరంలో ఉంటున్నా అంటే ఎక్కడికి మా ఇంటి అర్థం జరుగుతున్నారు. అందుకని దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి దయచేసి అప్పుడు వెళ్ళాలి, ప్రార్థన చేయాలి. నెలకు 31 రోజులు మీకు కనీసం 10 రోజులు ఉండడం తప్ప తిరుగుడు కర్మలన్నీ కాలే. మాకైతే కార్యక్రమం రోజు ఎక్కడో తిరిగి వెళ్తానే ఉంటాం. మాకు ఆ తీరుబాటు ఉండదు. ఎక్కడ వెళ్తే అక్కడ పోవాలి. రాను అంటానికి లేదు, ఎందుకంటే దేవుని పిలుపు. ఎక్కడో నాచుకుంటాం. అక్కడికి వెళ్ళాం, నాచుకుంటూ నుంచే ఇంకొక 9 కిలోమీటర్లు నేను లక్ష్మీవారం ఎక్కువదే ఆగుపాడు అంట. మాకు తెలియదు. ఆ ఊరు లేక 10 సంవత్సరాలు వెళ్ళినా
దేవుని పరిచయం మాకు ఏమి కనబడదు. ఒకవేళ కాని ఉంటే ఒక పిల్లలు వచ్చి కూర్చుపోతా ఉంటాం, ఎవరైనా నేర్చుకుందా బాగా ఉన్నారనుకుని తెలుసుకుని పోతూ ఉంటాం. ఇక్కడ అంటాడు, ఏమంటాడు, ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాకు వ్యక్తిగత ప్రార్థన చేశాను. ఎవరికి ప్రార్థన చేశాడంట? నేను శ్రమలలో, శోధనలో, ఉపద్రవ్యంలో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా ఇక నా ప్రార్థన వినబడింది. దేవుని స్తోత్రం. మనం ఎక్కడున్నాం? పాతాళ గర్భంలో ఉన్నామా? భూమి మీద ఉన్నామా? దేవుడు ఎంత హ్యాపీ ఇచ్చాడంటే మనకి మధ్యాహ్నం చెమట పడకుండా వేసేసుకొని ప్రశాంతంగా వేసి పొలాల మీద పడుకోవడానికి, మళ్ళీ 4 గంటలు ఎగడానికి, మరి టీ బ్రేక్, ఇంకా రకరకాల ఎంత దేవుడు ఆశీర్వదించాడంటే ఈ దినాల్లో బిడ్డలందరూ. అయినా దేవునికి ప్రార్థన చేయలేకపోతున్నాం, దేవుని సన్నిధిలో భోజనం లేకపోతున్నాం, దేవునికి ఇష్టమైన స్థితిలో మనం జీవించలేకపోతున్నాం. 24 గంటలలో నీ ప్రార్థన ఎంత లెక్క ఉంటుంది తెలుసా మీకు? అనుకుంటున్నారు దేవుడు చూడలేదు అనుకుంటారు, కానీ ఎంతసేపు వంట చేస్తావు, ఎంతసేపు లోకంలో ప్రార్థన చేస్తావు, లోపల గురించి మాట్లాడావు, టీ బ్రేక్ ఎంత, నేను ఒకసారి ఎక్కడెక్కడికి చెప్పాను మీకు. కనుకనే మనం చాలా కేర్ఫుల్గా ప్రతి నిమిషము ఆయన వినికిడిలో ఉంచబడ్డాయి. మనం కూర్చోవడం, నిలబడడం సంబంధం ఆయనకు ఉన్నది. కనుకనే మనము జీవించవలసిన దినాలు కొద్దివైపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? ప్రార్థనా సమయం చాలా విలువైనది. ప్రార్థనా సమయం చాలా విలువైనది. ఆ సమయంలో మనం అజ్ఞానుల వలె కాక జ్ఞానము గలవారి వలె నడుచుకోవాలి. దేని గురించి చింతపడకూడదు, ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విజ్ఞాపనలని, మీ ప్రార్థనలని దేవునికి తెలియజేయండి. దేవుని తెలియజేస్తే మన ప్రార్థనలు విని భూగర్భంలో ఉన్నామా, చేపట్లో ఉన్నామా, ఎక్కడ ఉన్నామా, అడుగుగా ఉన్నామా, యోనా కేకలు వేశాడు, అయ్యో ప్రభువా నేను ఎక్కడో ఉండిపోయాను ప్రభువా, ఉపద్రవంలో నాచు పట్టేసి ఉన్నాను ప్రభువా. ఎంతగా ప్రార్థన చేశాడు. మీకు తెలుసా ఒక విషయం? ఆ చేపకు అరుగుదల లేక పుట్టుకు చచ్చిపోయిందంట. ఈ ఒడ్డుకి ఆ ఒడ్డుకి, ఆ ఒడ్డుకి ఈ ఒడ్డుకి తిరిగేస్తుందంట. యోనాను వెంకటమైతే మింగేసిందేమో కానీ దానికి ఏం లేదంట, అరుగుదల లేదు. ఎందుకంటే దేవుడు దానికి ఆజ్ఞ ఇచ్చాడు, అరగకుండా అరుగుదల కలిగిన పేర్లన్నిటి మూసివేశాడు, బంధించేశాడు. అరుగుదల లేదు. మనం చూడండి, బాగా తొమ్మిది అని బాగా చేసామనుకోండి, అదేమన్నా వాటి ఇబ్బంది, అంత ఇబ్బంది పడిపోతాము. ఇంకా ఆ చేప కూడా అలాగే చేశాడు. ఏమన్నాడు తెలుసా? చేప ఒక ఆడించాడు, ఎదరాజేసేవాడు తోలు చేస్తాడు, వెళ్ళి మళ్ళా ఎక్కడికి నీటి మహాపురంలో అక్కడ ఆ ఒడ్డుని కట్టి అని అన్నాడు. అప్పటి వరకు ఎన్ని గంటలు ఉండగలుగుతాడు చేపలకు? ఈయన ఎన్ని గంటలు ఉన్నాడు? 3 దినాలు. ఎన్ని దినాలు ఉన్నాడు? 3 దినాలు చూడండి. చేపలలో చేప తెచ్చేకపోతాడు, కేకలు చేయకంట, ఈడ కుదురుతాడ బాబు అన్నాక అనర్థంగా ఏడ్చేసిందంట. ఈయనకంటే అదే ఎక్కువ ఏడ్చిందంట. దేవుడా నన్ను రక్షించే దేవుడా, ఇదే కర్మ బాబు, ఇది అడగట్లేదు, ఇది ఎందుకు అని తేరా అని ఏడ్చేసిందంట. గిరి కొట్టేసుకుందంటండి. యోనా చరిత్రను కూడా వదులుతుంటే ఇంకా చాలా సందర్భాలు ఉంటాయి, నేను అన్ని చెప్పట్లేదు కానీ మీకు. ఏడ్చేసిందంట, కొట్టేసుకుందంట. ఎక్కడ గుర్రంతా ఇలా తిప్పేసుకుని ఆ ఒడ్డుని ప్రతి ఒడ్డుకొని తామని గుచ్చుకుని ఎప్పుడు బయటకు వచ్చేస్తాడని ఎదురు చూసిందంట. 3 దినాలు మత్స్యపడలో పండించాడు దేవుడు. అంటే ఉపద్రవ్యంలో ఉన్నాను ప్రభాని అన్నాడు. వ్యక్తిగత ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన ఆలకించి మరలా తీసుకొచ్చి ఎక్కడికి వెళ్ళమన్నాడు అక్కడే తీసుకొచ్చి పెట్టేసింది. అప్పుడు దేవుడి గురించి ప్రకటన చేశాడు.
అందరూ దేశస్తులు ఎక్కడి నుంచి రక్షించబడ్డారట? రాజు మొదలుకొని ఉందా? ఉపవాస దినాలు పాటించి బలులేమి, ఒకళ్ళేమి, లేనోళ్ళేమి అందరూ ఏం చేశారట? గోనె బట్ట కట్టుకొని బూడ పుచ్చుకొని చూడండి, రాజుతో సహా సమస్తము దిగొచ్చేసి వాళ్ళు ఏం చేశారట? గోనె బట్ట కట్టుకొని దేవుడు మనసు తిప్పుకొని మనం నాశనం అవ్వకుండా మనుషులు ఏమీ తెలియలేదు. వస్తువులు కానీ జంతువులు కానీ ఏ మేతమే దుర్మార్గతను విడిచి మనస్పూర్వకముగా వాళ్ళంతా దేవునికి చేశారు. ఆ శాపము నుండి దేవుడు విడుదల విముక్తి దయచేశాడు. దేవుడికి స్తోత్రం. ఎక్కడ యోనా ఎక్కడ వచ్చి ఎక్కడికి బయటకు వచ్చాడు, ఎక్కడికి చేరాడు, ఎక్కడికి వేచాడు, ఎక్కడికి వచ్చి మళ్ళా ఆ దేశం అంతా ప్రకటన చేయడం ఏంటి? ఎంత విచిత్రం కదండి. నిజంగా దేవుడు చేసే అద్భుత కార్యాలు వ్యక్తిగత ప్రార్థనలోనే అన్ని జరుగుతూ ఉంటాయి కదండి. కాళ్ళు ఏమనుకుంది? నన్ను ఎవరు వాడుకోవట్లేదు, నేను శూన్యం, నేను నిమిషమాత్రుడిని అనుకుంది. కానీ దేవుడి ప్రణాళిక ఒకటి, దేవుడి ఉద్దేశం ఒకటి. ఎక్కడో చచ్చిపోయిన పాతి పెట్టబడిన ఆ ఎముకను తిరిగి మళ్ళా దేవుడు దాని ద్వారా వాడుకోగలిగాడు. ఆశ్చర్యం, అద్భుత కార్యం జరిగించాడు. అప్పుడు ఆనందించి ఉంటారు. దేవుని బిడ్డలమైన మనము దేవుని ఇష్టలుగా, దేవునికి ఇష్టరాలుగా మనం జీవించి కుటుంబ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. అవసరమైతే కుటుంబాన్ని కూర్చోబెట్టి కాస్త ప్రార్థన చేస్తే ఎంతో ఆశీర్వాదకరం, ఎంతో దీవెనకరం, ఎంతో ఆశీర్వాదకరం. చెప్పాలంటే దాని అందించడం కాబట్టి మా బాగా తెలుసు. కుటుంబ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. మా అమ్మ 7 కూర్చోబెట్టి ప్రార్థన చేసేది. ఒకళ్ళు ప్రార్థన చేయమని మాకు వచ్చేది కాదు. మా ఉంటే అనేది అమ్మాలేదు. రేపు రాబోదు ఉంటే ప్రార్థన చేయండి. దేవా, చిన్నబిడ్డను పాపని నా ప్రార్థన ఆలకించండి, ఆమె అదే మాకు నేర్పించింది. బిడ్డల విషయాలు, చిన్నబిడ్డలము పాపులము, ఆ ప్రార్థన ఆలకించండి అని మాకు నేర్పించింది. మా ప్రార్థన చదువుకోలేదు. అలాగూ ప్రతి దినము మమ్మల్ని కూర్చోబెట్టి ప్రార్థన చేసేది. ప్రార్థన చేసేదాకా భోజనం పెట్టేది. కష్టం పడుతుంది. 7 గంటలు పట్టుకొని ఎక్కేదాడు. ఒక గుడ్డని 6 రకాలు వేసేది. ఒక కోడిగుడ్డని 6 తింటే అందులో చూడలో దాంట్లో ఎండిచేప బంగాళదుంప వేసేది. కనుక అనుభవాలు మాకు ఒకసారి జ్ఞాపకం చేసుకుని కన్నీరు పెట్టిన ప్రభుత్వంలో ప్రార్థన చేస్తాం. అంత లేనట్టు స్థితిలో నన్ను ఎంత ఉన్నత స్థానం తీసుకొచ్చాడు దేవుడు. కారణం ఏంటంటే ప్రార్థన. ప్రార్థన ప్రార్థన ఎంతగా విడిచిపెట్టాడు. అందుకని దేవుడు పెట్టలేదు. మనము వ్యక్తిగత ప్రార్థన ఈ రాత్రికి నేర్చుకోవాల్సింది ఏంటంటే వ్యక్తిగత ప్రార్థన వల్ల ఆశీర్వదించబడతాం, జీవించబడతాం, అంతగా మనకు విజయం పొందుతాం అనే విషయాన్ని తెలియజేస్తూ మీ కుటుంబంలో నిత్యము వ్యక్తిగత ప్రార్థనలో చేయడానికి మీరు ఒక ప్రణాళిక కలిగి ఉండవలసిందిగా ప్రభు పేట మనవి చేస్తూ ఈ పరిశుద్ధ లేఖనాలు దేవుడు దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడును మహోన్నతుడు మమ్మల్ని ప్రేమించిన మా తండ్రి, ఈ ఘనమైన పవిత్రమైన వందనాలు. ఆయన ఈ లోక సృష్టికర్తమైన 7,000 పైబడి ఉన్న పేర్లలో ఒక పేరు ఈ రాత్రి మాకు
ప్రార్థన ఆలకించేవాడా. ఆయన ప్రార్థన ఆలకించే దేవానికి వందనాలు. ఆ వ్యక్తిగత ప్రార్థన ఆలకించి ఆయన మమ్మల్ని కాపాడుతూ ఉన్నావు. ఎండ వేడి ఉడుకు వడగాల్పు నుండి, శ్వాస నుండి, బాధ నుండి, ఎదుగుతుండే వ్యాధుల నుండి తప్పించి మమ్మలను మా పేద కుటుంబాలను దీవించి ఆశీర్వదిస్తూ ఉన్నావు. అందుబట్టి నీకు వందనాలయ్యా. అయినా నీకే స్తోత్రాలు తెలుస్తూ ఉన్నాం. ఆయన నిష్ప్రయోజనము మేము ఎందుకు పనికిరానటువంటి వాడమైన మమ్మలను గాడిద ఎముకలు వాడుకున్నట్లుగా మమ్మల్ని వాడుకుంటూ జ్ఞాపకం చేస్తూ ఉన్నావు. ఏమైనా ఉపద్రవ్యంలో నుండి మొదలుపెట్టిన ఆయన వ్యక్తిగత ప్రార్థన ద్వారా విజయాన్ని పొందినట్లుగా అయినా ఆ ప్రదేశం అంతా నేను పట్టణస్తులందరినీ రక్షణలోకి నడిపించగలిగిన గొప్ప శక్తిని నాకు అనుగ్రహించావు. అందుబట్టి నీకు వందనాలు స్తోత్రాలు తెలుసుకున్నాం. అయినా మేము మాకేమీ లేదు, మాకేంటి మేము ప్రార్థన వెళ్ళడమే రావడమే చాలు అనుకుంటున్నామేమో ప్రభావ. బిడ్డలందరూ ఇగో ప్రతి వ్యక్తి ఒక్క పన్నుడుగా ఈ పరిచర్యగా మాట్లాడటానికి ప్రవేశిస్తున్నట్టు ఉన్నాను. ఇదే కాలం అనుకుంటున్నామేమో. కానీ ఆయన యుగ సమాప్తి ఎందు ప్రభా ఈ లోకపు రాకడ ఎందు మేము మా పోకడ ఎందు నీ శక్తిలో మమ్మల్ని నింపండి, సహాయం చేయండి. అడుగు వాటి కంటే ఊహించే వాటి కంటే అత్యధికంగా చేసేస్తాం. కానీ ఇప్పటికే మాకు కనుక ప్రభా ఏ యోగ్యత లేని మమ్మలను ఆయన ఇంతవరకు నీవు ఆశీర్వదించి కాపాడావు. ఆశీర్వదించాను చిన్న సంఘాన్ని ఈ ద్రాక్ష తోటను మరోసారి జ్ఞాపకం చేసుకోండి. తండ్రి గారు నాటిన ఈ ద్రాక్ష తోటకు ఆశీర్వాదం వెంటనే జీవనం కుమరించండి. ఈ ద్రాక్ష తోటలో విత్తబడిన ప్రతి విత్తనం ఈ శరీరం ఫలించి ఫలభరితమైన జీవితాల్లో ఉండడానికి ఉపయోగించమని అడుగుతున్నాం. నీకే వందనాలు స్తోత్రాలు చేస్తున్నాం. మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, విస్తరించండి, భూమిని నిందించండి అనే వాక్యం ద్వారా మమ్మల్ని జీవించి ఆశీర్వదించి తోడైతే నడిపించి సహాయం దయచేయమని అడుగుతూ ఈ రాత్రి నీవు ఇచ్చిన ఉపదేశాన్ని, నీవు ఇచ్చిన మాటలను నిత్యానందంలో మేము ఉండటానికి నెమరు వేసుకొని చూపించడానికి సహాయం దయచేయండి. కృపామయుడైన బోధకుడైన ఉపదేశకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామం అడిగి ప్రతిమాని వేడుకుంటున్నాను తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందున నెరవేరుగాక. మా దినాన్ని మాకు దయచేయండి. కడపలో తీసుకుని మా సోదరుల దగ్గరికి రక్షించండి. రాజ్యం శక్తి నిరంతరము నీదే ఉండుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మా ప్రభువైన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం కూడిన మా అందరితో సదాకాలము కూడా నడిపించుగాక.